ఎరుక లక్షణము 2. జ్ఞానేంద్రియంబులైటన మానస బుద్ధియును చిత్త మహదంకారం బేను కర్మేంద్రియంబులు ప్రాణంబులు నైదు సూక్ష్మ పంచభూతములు. ఈ ఎరుకనే పంచమాతృకలు. లేని తనువు సాంఖ్య మూను గూడుక 4. లేని తనువు సాంఖ్య మూను గూడుక 4. మేనుల వస్తాదితోను ప్రకాశించి నేను నేననుచూను మెదలే లేని పోనటువంటి భ్రమలను పూని కల్పన చేసుకొని చైతన్యమే ఎరుకనుచు తెలియు పంచభూతములు. ఈ ఎరుకనే పంచమాతృకలు. జై నిజ గురుభ్యో నమః. నిజానంద పోలోజు వీరయాచార్య విరచితమైనటువంటి శుద్ధ నిర్గుణ బోధామృత మిత్రకందార్థ ధరువులలో ఎరుక లక్షణంలో ఈరోజు 2వ మిత్రకందార్థం. ప్రణవము, నాదు బిందు కళలు, వేదములు, పంచభూతములు, పంచీకృత మహాభూతములు ఇవి అన్నీ ఎరుకే అని, కోశములు కానీ, అవస్థలు కానీ, చక్రంబులు కానీ, సోహం కానీ, ఈ ఆపద సంపదలు కానీ, వైరాగ్య జ్ఞానములు కానీ, భక్తి విరక్తులు కానీ ఇవన్నీ ఎరుకే అని తెలియజేసినటువంటి గురుదేవులు. శిష్య ఇంకా చెప్తాను నాయన ఎరుక లక్షణం. జ్ఞానేంద్రియంబులైదన్న మానస బుద్ధియును చిత్త మహదహంకారం. జ్ఞానేంద్రియములు 5. ఈ శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము. అయితే ఈ జ్ఞానేంద్రియములలో నేను ఉన్నప్పుడే వాటికి మనుగడ, లేకపోతే అవి జడములవి. వాటిని కదిలిస్తున్నది నేనే. అలానే మనసు సంకల్ప వికల్పములతో, బుద్ధి నిశ్చయ గుణంతో, చిత్తము చలనంతో, మహదహంకారం బేను నేను అనే అహంకారము, అలానే కర్మేంద్రియములు ఈ వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ ఈ 5 కర్మేంద్రియములు కూడా ఎరుకే శిష్య. ప్రాణంబులు 5. ప్రాణంబులు 5 సూక్ష్మ పంచభూతములు. ఈ ఎరుకనే పంచమాతృకలు. ప్రాణంబులు 5. ప్రాణోపాన వ్యానోదాన సమానంబులు అనే పంచవాయువులు, అవే పంచప్రాణములు. అలానే నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ అనేటువంటి ఉపవాయువులు. ఇక సూక్ష్మ పంచభూతములు అంటున్నారు ఇక్కడ పోలోజు వీరయాచార్యులు. దీనికి మునుపు కందార్థంలో పంచీకృత మహాభూతాలు. ఆ పంచీకృత మహాభూతాలు ఈ ఆకాశ, వాయు, అగ్ని, జలపృథ్వులు అనే పంచభూతములు. ఈ ఎరుక అనే పంచమాతృకలు. ఈ పంచమాతృకలు అయిన అకార, ఉకార, మకార, అర్ధమాత్ర, బిందువు అనబడేటువంటివి కానీ, నామాశివాయ అనేటువంటి 5 అక్షరములు కానీ ఇవంతా ఎరుక శిష్య. లేని తనువు సాంఖ్య మూను గూడుక 4. మేనుల వస్తాదితోను ప్రకాశించి ఈ లేనిది ఏ కాలమందున లేనటువంటి ఈ శరీరము సాంఖ్యమును గూడుక అంటున్నారు. ఈ సాంఖ్యమే కూడిక, సాంఖ్యమే లెక్క. ఒకదానికి అనుసంధానమై అన్నీ తానైనటువంటి లెక్క ఇది. ఈ లెక్క సరికావాలి.
నాలుగు మేనులు అవస్థాది. నాలుగు మేనులు ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణములనే నాలుగు మేనులు. మరుపైనటువంటి తొలి మేనులు మూడు, ఎరుకైన నాల్గవ మేను. ఈ నాలుగు కానీ వాటికి ఉన్న నాలుగు అవస్థలు కానీ స్థూలమునకు ఉన్న జాగ్రత్త, సూక్ష్మమునకు ఉన్న స్వప్నము, కారణమునకు ఉన్న సుషుప్తి, మహాకారణమైనటువంటి తుర్యము, ఈ అవస్థలు కానీ వాటితో ప్రకాశిస్తూ ఉన్నది. స్థూలంలో విశ్వడు ప్రకాశిస్తూ ఉన్నాడు జాగ్రత్తతో భోగిస్తూ. అలానే సూక్ష్మములో తైజస్సుడు, కారణములో ప్రాజ్ఞుడు, మహాకారణములో తానే ప్రత్యేగాత్మయి ప్రకాశిస్తూ ఉన్నాడు. నేనను చూను మెదలే లేనిపోనటువంటి భ్రమలను పూని కల్పన చేసుకొను చైతన్యమే ఎరుకనుచు తెలియు పంచభూతములు ఈ ఎరుకానే పంచమాతృకలు. నేనను చూను మెదలే. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతున్నానంటుంది, కర్మేంద్రియాలతో చేసేటప్పుడు నేను చేస్తున్నాను అంటుంది, జ్ఞానేంద్రియాలతో నేను గమనిస్తున్నాను అంటుంది. తన్మాత్రలైనటువంటి అవే పంచమాతృకలు, శబ్దస్పర్శ రూపరసగంధాదులు, ఈ పంచతన్మాత్రలు. వీటితో సర్వాన్ని నేను గుర్తిరుగుతున్నాను అంటుంది. నేను అంటూనే ఉన్నది. ఇది ప్రతి దానిలో ఒక్కటే. ఈ విషయాన్ని జాగరూకతతో గమనించాలి. నవరంధ్రములలో ఒక్క తానే అన్ని రంధ్రములను అనుభవిస్తూ భోగిస్తూ ఉన్నది. ఈ 25 పంచవింశతి తత్వములు ఏవైతే ఉన్నవో వీటన్నిటిలో ఉన్నది ఏకమే. కన్నులు వేరే, అలానే చెవి రంధ్రములు వేరే, నాసికారంధ్రములు వేరే కాదు. వేరేగా తోయబడుతూ అన్నిటినీ ఆడిస్తూ ఉన్నది నేనే. లేనిపోనటువంటి భ్రమలను పూని. భ్రమ నేను చెప్తూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను. నిజానంద స్వాములు వారివి తెలియజేస్తూ ఉన్నది ఎవరు? లేని ఎరుకనైనటువంటి నేనే. ఇది వింటున్నది ఎవరు? నేనే. అంటున్నది నేనే, వింటున్నది నేనే, కంటున్నది నేనే, తింటున్నది నేనే, ఉంటున్నది నేనే. పూని కల్పన చేసి కొను తనకై అంతా ఇది కల్పన, మాయా కల్పన. చైతన్యమే ఎరుకనుచు తెలియు. ఏదైతే కదులుతూ ఉన్నదో అదే ఎరుకని తెలుసుకుంటే చాలు, ఈ ముడి విడిపోతుంది. అదే హృదయ గ్రంథి విడుపు. ఈ సర్వసాక్షి అయినటువంటి ద్రష్ట ఏదైతే ఉన్నదో, త్రిపుటిగా ఏదైతే ఆడిస్తూ ఉన్నదో, ఆ చైతన్యమే సర్వమై ఉన్నది. ఆ చైతన్యమే ఉన్న చైతన్యరహితమైనటువంటి దానికి అడ్డుగా ఉన్నది శిష్య నేనే. పంచాభూతములు ఈ ఎరుకానే పంచమాతృకలు, శబ్దస్పర్శ రూపరసగంధాదులు, అలానే ఆకాశ వాయు అగ్ని జలపృథ్వులు, ఇవన్నీ నేనేనని ఎరుక గురించి, ఎరుక లక్షణాన్ని చక్కగా తెలియజేశారు. తర్వాయి మిత్రకందార్థం రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.